హాయ్ అండి ఎవరీవన్, ఏపీ మీడియాకు స్వాగతం. గాజులు దిన్నే సంజీవయ్య ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే బివి జయనేశ్వరరెడ్డి. గోనెగండ్ల మండల పరిధిలోని గాజులు దిన్నె జలాశయం ద్వారా కుడి ఎడుమ కాల్వకు పూజలు నిర్వహించి సాగునీరు విడుదల చేసిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనేశ్వరరెడ్డి. ఆయన మాట్లాడుతూ ఆయకట్టు గ్రామాలైన గాజులు దిన్నె, ఖైరవాడి, వేంగోడు గ్రామాల్లో 3700 ఎకరాలకు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తున్నామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కాకుండా రైతులను అన్ని విధాలా ఆదుకునేలా సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మిగనూరు నియోజకవర్గంకు అన్ని విధాల అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, మంత్రులు నారా లోకేష్కు, నీటిపారుదల శాఖ మంత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. తీవ్రమైన చర్చ చేస్తున్నాం. గతంలో నేను చేసిన ఆర్టీఎస్ రైట్ కెనాలు అదే రకంగా ఈ ప్రాజెక్టు నాశనం చేశారు కాబట్టి దాన్ని మళ్ళీ పునరుద్ధరించి ఇక్కడ ఈ ప్రాంతంలో మళ్ళీ ప్రతి ఎకరాకు రైతులకు నీళ్లు ఇచ్చే విధంగా ముందుకు పోతామని చెప్పి వారు చెప్పినందుకు ఈరోజు మరొక్కసారి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే రకంగా నిమ్మల రామానాయుడు జనవనరుల శాఖ మంత్రులకు, మా లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా మేమందరం చప్పట్లతో ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని ఈరోజు రైతులకు ఎట్లాగైతే రబీకి ఇస్తాం, రానున్న వేసవి కాలంలో కూడా ఒక కార్యాచరణ చేసుకొని ఈ జలాశయం నుంచి, ఎందుకంటే ఇది మల్టీపర్పస్గా యూజ్ అవుతుంది. ఇటు సాగునీరే కాదు, మా ప్రాంత రైతులకు సాగునీరుతో పాటు త్రాగునీటి అవసరాలు కూడా పలు నియోజకవర్గాలకు తీర్చడానికి ఉన్నటువంటి గాజులు దిన్నె ప్రాజెక్ట్ రిజర్వాయర్ అయిపోయింది. ఇది దీంట్లో మన వాళ్ళకు నష్టం జరగకుండా మన రైతాంగానికి తాగునీరు పుష్కలంగా సాగునీరు అందే విధంగా చూస్తూ ఇతర ప్రాంతాలకు పోవాలంటే ముందు నీళ్లు కావాలా, ఆ నీళ్లను కూడా ఒక కార్యాచరణ చేసి ఒక నిబద్ధతతోటి పంద్రి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్లాన్ చేసుకొని రిజర్వ్ చేసుకొని ఆ నీళ్ళని కూడా ఇబ్బందికరంగా చేస్తామని తెలియజేస్తున్నాం.